బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్స్లో ఇప్పుడు లేసిక్ లేదా పీఆర్కే సర్జరీ ఒక్కో కంటికి కేవలం 7,999 రూపాయలు మాత్రమే. లాసిక్ లేదా పీఆర్కే ఎవాల్యుయేషన్ ఉచితం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నౌ మనము అపోలో హాస్పిటల్లో ఉన్నామండి. రైట్ నౌ మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాయి లక్ష్మి డైనా గారు, గైనకాలజిస్ట్ అండ్ ఆంకాలజిస్ట్. బ్రెస్ట్ క్యాన్సర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. పూర్తిగా వీడియోని వాచ్ చేయండి, చాలా మేజర్ పాయింట్స్ అయితే తెలుసుకోబోతున్నాం. మ్యామ్ నమస్తే. మ్యామ్ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ మేడం టైం ఇచ్చినందుకు. మేడం, బ్రెస్ట్ క్యాన్సర్స్ బాగా పెరిగిపోతూ ఉన్నాయి. అయితే మనుషులు చేతులారా చేసిన తప్పులు ఏంటంటే ఏం చెప్తారు మేడం? ఏం తప్పులు చేస్తున్నారు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో? బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో తప్పులు ఏం చేస్తున్నారు అంటే, కావాలని ఎవరు ఏ తప్పు చేయట్లేదు అండి. బట్ మనకి తెలియకుండానే మన సొసైటీ అండ్ మన కరెంట్ జనరేషన్ మూలంగా, అంటే మన ఈ సంవత్సరం ఈ డెకెడ్ మూలంగా అమ్మాయిలు తొందరగా దే ఆర్ నాట్ ఏబుల్ టు మ్యారీ అండ్ కన్సీవ్. సో మ్యారేజ్ ఏజ్ లేట్ అవుతుంది. మ్యారేజ్ ఏజ్ లేట్ అవుతాం మూలంగా పిల్లలు పుట్టడం లేట్ అవుతుంది. సో బ్రెస్ట్కి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ చాలా ఇష్టము. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్స్కి కూడా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఇష్టము. ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ మన బాడీలో పీరియడ్స్కి రిలీజ్ అవుతుంది. సో ఒక స్త్రీ తనకి పిల్లలు పుట్టే ముందు ఎన్నో పీరియడ్స్ వస్తున్నాయి. ఫ్రమ్ పీరియడ్స్ వచ్చే ఏజ్ కూడా తగ్గిపోయింది. 10, 11, 12 నుంచి పీరియడ్ స్టార్ట్ అయితే ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యే వరకు అరౌండ్ 32 ఆ టైంకి ప్రెగ్నెంట్ అవుతున్నారు. సో ఒక 20 ఇయర్స్ పీరియడ్స్ వచ్చాక అప్పుడు ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వస్తుంది. సో 20 ఇయర్స్ తను ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్కి ఎక్స్పోజ్ అవుతూనే ఉంది. అదే మీరు మీ గ్రాండ్ మదర్ ఏజ్లోకి వెళ్తే వాళ్ళకి 24, 25కే ప్రెగ్నెన్సీ వచ్చేసింది. అండ్ వాళ్ళకి పీరియడ్స్ యూజువలీ 14, 15కి స్టార్ట్ అయ్యేవి. సో ద నంబర్ ఆఫ్ పీరియడ్స్ ఈక్వల్స్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్. సో ఈ అమ్మాయి 30కి పెళ్లి చేసుకొని 33కి చైల్డ్ ప్లాన్ చేసుకోవడం తన తప్ప అంటే అది తన తప్పు కాదు ఒక రకంగా. బట్ మనం చేస్తున్న మిస్టేక్స్లో అదొకటి. అండ్ సెకండ్ మిస్టేక్ ఈజ్ ఒబిసిటీ. మన బాడీలో ఎంత ఎక్కువ కొవ్వు ఉంటే మన బాడీలో అంత ఎక్కువ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుంది. అండ్ లైక్ ఐ సెడ్, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ కొన్ని క్యాన్సర్స్కి దారితీస్తుంది, అది ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటే. సో ఎక్సెసివ్ బాడీ ఫ్యాట్ ఈజ్ అనదర్ మిస్టేక్ పీపుల్ ఆర్ మేకింగ్. సో మిస్టేక్స్ పరంగా ఐ థింక్ దీస్ టూ ఆర్ మేజర్ చేంజెస్. ఇంతకుముందు లేనంత రొమ్ము క్యాన్సర్ ఎస్పెషల్లీ యువతలో, చిన్న వయసు వాళ్ళలో ఎందుకు అంటే దీస్ టూ ప్లే అ బిగ్ రీజన్. మేడం, స్ట్రెస్ కూడా ఒక రీజనా మేడం? ఏమైనా ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి ఈ మధ్య రీసెంట్గా నా ఫ్రెండ్ స్ట్రెస్ కూడా రీజన్ అని అన్నారని చెప్పారు. డైరెక్టా ఇండైరెక్టా మేడం? స్ట్రెస్ ఎప్పుడు డైరెక్ట్గా స్ట్రెస్ రాగానే ఏదో రోగం వచ్చేది అండి. స్ట్రెస్ ఈజ్ ఆల్వేస్ ఇండైరెక్ట్. బికాస్ స్ట్రెస్ ఉన్నప్పుడు మన ఫుడ్ హ్యాబిట్స్ మారుతాయి, మన ఎక్సర్సైజ్ హ్యాబిట్స్ మారుతాయి, మన హ్యాపీనెస్ లెవెల్ అనేది ఉండదు. స్ట్రెస్లో ఉన్నప్పుడు హ్యాపీగా ఎలా ఉంటారు? సో స్ట్రెస్ ఉన్నప్పుడు ఇమ్యూనిటీ కూడా, డిజీజ్ ఫైటింగ్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. అండ్ ఈ స్ట్రెస్ మూలంగా మన హార్మోన్స్ ఏవైతే మన లైఫ్ స్టైల్ పైన డిపెండ్ అవుతాయో, మన హార్మోన్స్, ఆ సరైన హార్మోన్ రిలీజ్ జరగదు. సో ఇవన్నీ ఒక రకంగా మన డిసీజెస్ పైన ప్లే చేస్తాయి. సో స్ట్రెస్ మూలంగా ఒక్క క్యాన్సర్ అనే కాదు, బ్రెస్ట్ క్యాన్సర్ అనే కాదు, మన బీపీ, షుగర్, థైరాయిడ్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా స్ట్రెస్కి లింక్డే. ఎస్ మేడం. బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఏంటి మేడం? మీరు చెప్తున్నారంటే ఇంకా చాలామంది వాచ్ చేస్తూ ఉంటారు. సిమ్టమ్స్ని మేము ఎలా గుర్తించవచ్చు? గడ్డ అంటారు, పెయిన్ ఉండదు కదా అని లైట్ తీసుకుంటారు. అది ఏంటి మేడం సిమ్టమ్స్ రొమ్ము క్యాన్సర్కి? బ్రెస్ట్ క్యాన్సర్కి సిమ్టమ్ ఇస్ బ్రెస్ట్లో గట్టిదనము. అండ్ ఎస్పెషల్లీ మీరు అన్నట్టు ఆ గట్టిదనంలో, ఆ గడ్డలో నొప్పి లేకపోవడం. సో రొమ్ములో నొప్పి, పీరియడ్స్ ముందు రొమ్ము బరువు ఎక్కడము, రొమ్ములో నొప్పి రావడము, పీరియడ్ వచ్చాక ఆ నొప్పి తగ్గినట్టు అనిపించడము, దిస్ ఇస్ వెరీ నార్మల్. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణం కాదు. బట్ రొమ్ములో ఏదో చేతికి కొంచెం గట్టిగా తగులుతుంది, బట్ అసలు నొప్పి ఏమీ లేదు, ఆ గట్టిదనం కదలట్లేదు, అక్కడే ఉంది, నెమ్మదిగా పెరుగుతుంది, బట్ ఇంకా నొప్పిగా లేదు. దిస్ ఈస్ అ బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్. సో మీ రొమ్ములో గడ్డ, కదలని గడ్డ, ఒకే చోట గట్టిదనం ఉండి అది అసలు పెరగడం తగ్గటం లేదు, పీరియడ్స్తో సంబంధం లేదు, నొప్పి లేదు అంటే అది క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. దాంతోపాటు నిప్పుల్ కొంచెం లోపలికి వెళ్ళినట్టు, ఎవరో దాన్ని లోపల నుంచి గుంజుతున్నట్టు అది లోపలికి వెళ్ళిపోతుంది అనుకోండి, ఇన్వర్షన్ అంటాం. అంటే బయటకు ఉండాల్సిన నిప్పులు లోపలికి ఉంటే అది క్యాన్సర్ లక్షణము. బ్రెస్ట్ పైన స్కిన్ గట్టిపడి కమలాకాయ తోల్లాగా మందంగా ఉండి మధ్యలో చుక్కలు చుక్కల్లాగా ఉంటే అది క్యాన్సర్ లక్షణము. నిప్పుల్లో నుంచి రక్తం, అన్ని బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్లో రాదు, ఇది ఎక్కడో కానీ రాదు, బట్ నిప్పుల్లో నుంచి రక్తం వస్తుంటే కూడా
అది క్యాన్సర్ లక్షణం అయి ఉండొచ్చు. ఎస్ మేడం, బ్రెస్ట్ క్యాన్సర్స్ బాగా పెరిగిపోయాయి. 8 మందిలో ఒకరికి ఉందని చెప్తున్నారు. ఏ ఏజ్ నుంచి ఏ టెస్టులు ఖచ్చితంగా స్క్రీనింగ్స్ ఏం చేయించుకోవాలి బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి మ్యామ్? బ్రెస్ట్ క్యాన్సర్కి టెస్ట్స్తో ప్రాబ్లం ఏంటి అంటే అల్ట్రాసౌండ్ అంటే మన పొట్ట గర్భంతో ఉన్నప్పుడు చేసే స్కాన్, అలాంటి స్కాన్ రొమ్ముకి చేయొచ్చు, బట్ అన్ని క్యాన్సర్స్ని అది పికప్ చేయదు. సో అల్ట్రాసౌండ్ ఇస్ వెరీ సేఫ్ అండ్ డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అవ్వవు, ఈజీగా చేయించుకోవచ్చు. బట్ ఈ అల్ట్రాసౌండ్లో ప్రతి క్యాన్సర్ని అది పికప్ చేస్తుంది అని చెప్పలేము. బ్రెస్ట్ క్యాన్సర్ పికప్ చేయడానికి ఉన్న ఒక మంచి టెస్ట్ మ్యామోగ్రామ్లో ఎక్స్రేస్ పెట్టి రొమ్ము ఎక్స్రే తీసి తర్వాత అల్ట్రాసౌండ్ కూడా చేసి 2 జత చేసి మ్యామోగ్రామ్ రిపోర్ట్ ఇస్తారు. బట్ మ్యామోగ్రామ్తో ప్రాబ్లం ఏంటి అంటే ఈ మ్యామోగ్రామ్ చేస్తున్నప్పుడు 6 ఎక్స్రేస్ పోతాయి మన రొమ్ములోకి. ఇంటర్నల్గా లోపలికి అంటే ఎక్స్రే పంపితేనే మనకు ఆ Okay. పిక్చర్ వస్తుంది. మరి చిన్న అమ్మాయిల్లో వాళ్ళకి క్యాన్సర్ లేదు, ఏం లేదు, బట్ మనం ఎందుకు వాళ్ళ బాడీలోకి ఎక్స్రేస్ పని కట్టుకొని దానివల్ల పంపుతాం? ఏమైనా ప్రాబ్లమ్స్ కాంప్లికేషన్స్ అట్లా మల్టిపుల్ టైమ్స్ మ్యామోగ్రామ్స్ చేసుకుంటే ఆ ఎక్స్రేస్ మూలంగా మనకి ప్రాబ్లం రావచ్చు ఫ్యూచర్లో. సో బ్రెస్ట్తో మాకు వచ్చిన ఇష్యూ ఏంటి అంటే అది ముందే కనుక్కోవడానికి లేదా అది ఎర్లీ స్టేజ్లో కనుక్కోవడానికి ఉన్న ఏ టెస్ట్ కూడా పర్ఫెక్ట్ కాదు. అయ్యో మరెలా? అది మరి ఎలా అంతే. సో సో బ్రెస్ట్ క్యాన్సర్ని నివారించే టెస్ట్ లేదు. ఓకే, ఇప్పుడు ప్యాప్స్మియర్ మనకి సర్విక్స్ క్యాన్సర్ రాకముందే చెప్తుంది. సో ఒక రకంగా నివారించవచ్చు, బట్ అలాంటి టెస్ట్ రొమ్ముకి లేదు. సో ఈవిడికి ఇప్పుడు క్యాన్సర్ లేదు రొమ్ములో, బట్ ఈవిడికి క్యాన్సర్ వచ్చేలాగా ఉంది అని చెప్పే టెస్ట్ మన దగ్గర లేదు. వచ్చాక పట్టుకునే టెస్ట్లేమో వాటిలో ఎక్స్రేస్ ఉన్నాయి. సో ఒక రకంగా వీఆర్ ఇన్ అ ఫిక్స్. సో అందుకనే ప్రతి స్త్రీని మీ రొమ్ము ఎలా ఉంటుంది, ఏ షేపు, ఏ సైజు, ఒత్తితే ఎక్కడ మెత్తగా ఎక్కడ గట్టిగా ఉంటుంది, మీ నిప్పుల్ని స్క్వీజ్ చేస్తే ఏమన్నా వాటర్ లాంటిది, మిల్క్ లాంటిది వస్తుందా, మీ రొమ్ము యాక్చువల్ షేప్, సైజు, టెక్స్చర్ ఏంటి అలవాటు చేసుకోండి, చెక్ చేసుకుంటూ ఉండండి. దిస్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. సో మీ బ్రెస్ట్ని మీరు ప్రతి నెల ఒక 5 నిమిషాలు స్పెండ్ చేసి టెస్ట్ చేసుకుంటూ ఉంటే ఎక్కడన్నా తేడా తగిలినప్పుడు యూ విల్ నో. ఎస్ మ్యామ్. ఓకే, సో డాక్టర్స్ ఏడాదికి ఒకసారి చేస్తారు, 2 ఏళ్ళకి ఒకసారి మ్యామోగ్రామ్ చేసుకుంటాను, ఈ లోపు నాకేం కాదు అని మట్టుకు మీరు భరోసాలో ఉండొద్దు. ప్రతి నెల ప్రతి స్త్రీ తనని తను సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవడం ఈజ్ మ్యాండేటరీ. ఎస్ మేడం, మీరు చెప్పిన ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో మదర్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి, అవి ఇవి కంపేర్ ఏం కౌంట్ కాదు కదా మేడం? లుక్ అండి, ఇప్పుడు బ్రెస్ట్లో గడ్డ ఉంది అంటే ఎంతో మందికి కొవ్వు గడ్డలు ఉన్నాయి. పాలిచ్చే మదర్స్లో పాలగడ్డలు ఉంటాయి. బేబీ పాలు తాగిన డిలే అవ్వగానే గడ్డ కట్టినట్టు అనిపిస్తుంది. సో అదంతా క్యాన్సరే అనేసుకుంటే దెన్ రోజు మా క్లినిక్స్ అన్నీ ఇలాంటి వాళ్ళతోనే నిండిపోతాయి. సో నిజంగా క్యాన్సర్ ఉంటే అది పెరుగుతుందే తప్ప తగ్గదు. మీరు బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నప్పుడు మీ రొమ్ము గట్టిపడింది, బేబీ పాలు తాగాక రొమ్ము మెత్తబడింది అనుకోండి, అది ఆబ్వియస్లీ క్యాన్సర్ కాదు. పీరియడ్ ముందు మీ రొమ్ము గట్టిపడింది, పీరియడ్ వచ్చాక మెత్తబడింది, దట్ ఈస్ నాట్ క్యాన్సర్. సో ఎప్పుడు కూడా ఎవరికైనా, చాలామంది ఈ వీడియోస్ చూసి భయపెట్టేస్తున్నారు, దడ పుట్టిచ్చేస్తున్నారు, బాబోయ్ భయం వేసేస్తుంది, ఇలాంటి కమెంట్స్ చదువుతాను. నేను అంటాను, ఎప్పుడైనా ఏ సిమ్టమ్ అయినా మీకు యూరిన్లో మంటగా ఉంది, మోషన్ టైట్గా వచ్చింది, వాట్ ఎవర్, 2 వీక్స్ అబ్జర్వ్ చేయండి. 2 వీక్స్ తర్వాత కూడా నయం అవ్వకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇలాంటిది ఒకటి కనిపించంగానే క్యాన్సర్ అని పరిగెత్తొద్దు, 2 వీక్స్ వెయిట్ చేయండి అని చెప్తాం. అదెందుకు గుర్తుపెట్టుకోరండి? ఎస్ మ్యామ్. సో 2 వీక్స్ తర్వాత కూడా ఈ గడ్డ అలాగే ఉంది, తరగట్లేదు, పోవట్లేదు అంటే అప్పుడు రండి మా దగ్గరికి. ఎస్ మనం 2026లో ఉన్నాము. ఏంటి మేడం ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఏ గ్రేడ్లో? బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఈ 2026 అంటున్నారు కాబట్టి ఆపరేషన్ చేయొచ్చు. ఆపరేషన్ చేసి మళ్ళీ ఇంకొక కృత్రిమ రొమ్ము, వీ కెన్ క్రియేట్ అనదర్ బ్రెస్ట్ ఫర్ ద ఉమెన్ ఇఫ్ షీ వాంట్స్. రేడియేషన్ ఇవ్వచ్చు, కీమోథెరపీ ఇవ్వచ్చు, ఇమ్యూనోథెరపీ ఇవ్వచ్చు, హార్మోన్ మెడికేషన్ ఇవ్వచ్చు. ఆ స్త్రీ బ్రెస్ట్ క్యాన్సర్ ఏంటి, దాని తత్వం ఏంటి, దాంట్లో ఉన్న కెమికల్ నేచర్ ఏంటి, ఇవన్నీ స్టడీ చేసి ఎవరి ట్రీట్మెంట్ వాళ్ళకి యూనిక్గా ఉంటుంది. ఈ మధ్యన బ్రెస్ట్ క్యాన్సర్ అంటే అందరికీ ఇదే ట్రీట్మెంట్ అని కాదు, వాళ్ళ క్యాన్సర్ లక్షణాలు కనిపెట్టి కెమికల్ టెస్ట్స్ ద్వారా
వాళ్ళకి ఏది సూటబుల్లో అది ఇస్తున్నామో అలా ఇవ్వడం మూలంగా ఈ మధ్యన బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ కూడా బతికి ఉంటున్నారు. సో బ్రెస్ట్ క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ కమ్ అండ్ గెట్ ద రైట్ ట్రీట్మెంట్. అండ్ బయాప్సీ చేస్తే క్యాన్సర్ పెరిగిపోతుందేమో ఆర్ ఆపరేషన్నే ఫస్ట్ చేయించుకోవాలి, ఇలాంటి అపోహలతో రాంగ్ ట్రీట్మెంట్ తీసుకుంటారు కొంతమంది. ఆ క్యాన్సర్ లక్షణం ఏంటో కనుక్కోకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తారు. అలాంటి తప్పు మనం చేస్తే కానీ మన ట్రీట్మెంట్ అప్సైడ్ డౌన్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్తే.